డ్రగ్స్ నిర్మూలన చేద్దాం, యువత భవిష్యత్తును కాపాడుదామని తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా మరియు ప్రజాప్రతినిధిని ముద్ర వేసుకుని డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్న నాయకులను ఉద్దేశించి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరుకు చెందిన ప్రజా నాయకులు కూడా డ్రగ్స్ లో చిక్కుకోవడం చాలా బాధాకరమన్నారు. యువ నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పైలట్ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగిందన్నారు. కర్ణాటక రాష్ట్రం మరియు ఇతర దేశాల్లో కూడా డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా మారి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ బారిన పడవద్దన్నారు. మా తాండూరు దేశంలోనే నెంబర్ 1గా కొనసాగుతున్న సందర్భంగా మా తాండూరు ప్రాంత పేరును కరపు చేయవద్దని సూచించారు. తాండూరు ప్రాంతం అంటేనే స్టోను కందిపప్పుకు ఫేమస్ గా ఉన్న ప్రాంతం కాబట్టి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని నిర్మిద్దాం, తాండూరుని బాగా చేసుకుందాం. జై కాంగ్రెస్, జై మనోహర్ అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ నిర్మూలన. ప్రస్తుతం సమాజాన్ని పట్టిస్తున్న మేజర్ సమస్య ఏదైనా ఉందంటే అది డ్రగ్స్ నిర్మూలన, డ్రగ్స్ మాత్రమే. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ప్రజాప్రతినిధులను ముద్రేసుకొని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను ముద్రేసుకున్న ప్రజానాయకులు కూడా ఈ డ్రగ్స్లో చిక్కుకోవడం అనేది చాలా బాధాకరం. ఒక 8 సంవత్సరాల కిందట ఒక యువకుడు రాజకీయ పరంగా మార్పు తెస్తాడు, యువకులను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొస్తాడని చెప్పేసి రోహిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ తరఫున, పార్టీ తరఫున నుంచి గెలిపించడం జరిగింది. ఇక్కడ ఉన్న ముందుకెళ్తాడు అనుకుంటే ఆయన మత్తుకు బానిసై, మత్తు పదార్థాలకు బానిసై, మద్యానికి బానిసై ఆయన ఉండడం చాలా దురదృష్టకరం. పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇదివరకు డ్రగ్స్ కేసులో ఆయన దొరకడం జరిగింది. అదే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన డ్రగ్స్ కేసులో దొరకడం జరిగింది. మొన్న ఆయన ఫామ్ హౌస్లో కూడా డ్రగ్స్ కేసులో దొరకడం జరిగింది. ఆయన డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తే ఆయన పాజిటివ్గా కూడా రావడం జరిగింది టెస్టులో. ఆయన ఎక్కడైనా మారి ఆదర్శంగా నిలుస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే కాకుండా మనోహర్ అన్న గారు తోటి అభివృద్ధిలో పోటీ పడుతున్నాం. మనం రాష్ట్రంలో తాండూరుని అనేది ఒక మంచి నాపరాతి కానీ కందిపప్పు కానీ ఫేమస్గా ఉంది. అదేవిధంగా అభివృద్ధి కూడా పట్టరస్గా మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ఈయన ప్రతిష్ట పెంచుకుంటూ పోతే మా రోహిత్ రెడ్డి గారు తాండూరుని ప్రతిష్ట మాదక ద్రవ్యాల్లో దొరికి, అవిట్లలో దొరికి మా తాండూరు ప్రతిష్టను దిగజాడడం జరిగింది. ఇకనైనా మారి మంచి మనిషిలా మారి యువతకు ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మనోహర్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దానికి సహకరించిన నాగపన్న గారే కానీ, మన మండల ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ సుధాకర్ గారే కానీ, రాజు పటేలే కానీ, మల్రెడ్డి గారే కానీ, శ్రీనివాసన్న కానీ, వీళ్ళందరికీ, మన వెంకటేశ్వర కానీ, ఇటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతర అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షుడు నాగపన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినప్పుడు రాజు పటేల్ కానీ, యూత్ కాంగ్రెస్ సునీల్ కానీ, అనిల్ కానీ, మరియు అదేవిధంగా వార్డ్ మెంబర్స్ వెంకటేష్, మా గోపల్పల్లి రాజు గౌడ్ కానీ అందరికీ పేరు హాజరైనటువంటి అందరికీ నమస్కారం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు. కానీ దురదృష్టవస్తు గతంలో ఆయనని పేరు పెట్టి చెప్పడానికి కాకపోతే ఒక పెద్ద నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఇంతకుముందు ఫామ్ హౌస్ లోపల ముగ్గురిని అతనే పట్టించిండు. దానికి వేరే వేరే కారణాలు చెప్పి ఆయన ముద్దుబిడ్డ అని చెప్పి ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్తారు. కానీ అటువంటిది అది మనకు మొన్న ఒకటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఏమైందంటే కౌంటర్లో పోయి తారుమారు చేస్తారని చెప్పి ఒక అపోహ చేసి పెద్ద జగడం ఎస్ఐ కానీ, సిఐ కానీ అందరి దూర్భాషలైనటువంటి పెద్ద మనిషి మొన్న అతని బయటపడ్డది. మన ఎమ్మెల్యేలకు ప్రతిదీ మంచి పని చేస్తే చెడు పని చేస్తామని చెప్పి ఒక అంటున్నారు. కాబట్టి అది వాళ్ళకే ఇస్తాం. ఎందుకంటే సమాజంలో అందరు గమనిస్తున్నారు, ప్రతి న్యూస్ పేపర్ చూస్తున్నాం, ప్రతి యూట్యూబ్లో చూస్తున్నాం. ఎవరు ఎటువంటి వాళ్ళ సంగతి కితాబ్ మనకు ఎవరు ఇస్తున్నారంటే మనకు రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేకి ఇస్తున్నారు. మన ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టమైన ఇది. కాకపోతే ఆయన నిరంతరం మనకు శ్రమించి దర్శిస్తామని చెప్పి ఆయన అనుకుంటే ఆయన వెనుకోటి వస్తామని చెప్పి ఈ నాయకులు అంటే వాళ్ళకి గిట్టలేదు. గిట్టక మొన్నటి వరకు ఇంకేం చెప్పుకుంటారు వాళ్ళు.
మొన్న అందరికీ కళ్ళు మూసేం పెట్టాం. ఆయన అందరికీ సుపరిచితుడు, అందరికీ తెలిసిపోయాయి. అటువంటి నాయకులను పెట్టుకున్నామా, మనకు మంచి మచ్చలేని నాయకులు మనం తెచ్చుకుందాం అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఇంకోటి విషయం, కోట్పల్లి ప్రాజెక్టుని ఎటో పోయిందే, కోట్పల్లి ప్రాజెక్టు నుండి అభివృద్ధిలో తీసుకొస్తున్నారు. నేను ఒక 90 కోట్లతో తీసుకొచ్చిండ్రు. నేను శాంపుల్గా ఒక కాలువ చూసిన కెనాల్ని స్వచ్ఛందంగా ఫస్ట్ క్లాస్ ఇప్పుడు కడిగిన ముత్యం లేక నీళ్ళు వెళ్తుంది. అటువంటి నాయకుడు మనకు దొరికినందుకు చాలా సంతోషపడాలి. పక్క రైతు బాగుపడితే మనము బాగుపడుతున్నాం. కాబట్టి మనమందరము డ్రగ్స్కు దూరం ఉండాలి. యూత్ బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలి బాగుంటుంది, మండలి బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే తెలంగాణ బాగుంటుంది. కాబట్టి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చెప్పి నేను యూత్కు పదే పదే నమస్కరించి చెప్తున్నాను. ఎందుకంటే మత్తు అనేది ఒక్కసారి పట్టుకున్నామంటే దానికి వదలం. కాబట్టి దానికి బానిస కాదని చెప్పి ఇది ముఖ్య ఉద్దేశం. కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మన సునీల్ గారి ఆధ్వర్యంలో జరుపుతున్నాం. కాబట్టి వారికి ప్రత్యేక అనిల్ గారికి వాళ్ళ దక్కుతుంది. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆదాయి ఈ యొక్క కార్యక్రమం కృషి చేసిన అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సునీల్ అన్న గారికి, అనిల్ అన్న గారికి నా యొక్క నమస్కారాలు. ఈ డ్రగ్స్ లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి, మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. మనము ఈ డ్రగ్స్ నిర్మించాలి. ముఖ్యంగా యూత్ ఈ డ్రగ్స్ బాధన పడరాదు. ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది యూత్ని ఈ డ్రగ్స్కి దూరంగా పెట్టాలని నేను ఈ సభాధారంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సభను చేసి మండల పార్టీ ప్రెసిడెంట్ నాగప్ప గారికి, యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారికి, సుధాకర్ గారికి, రాజపల్లి గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. డ్రగ్స్ అనేది ఎంత డేంజర్ అంటే పాము కంటే డేంజర్. అది పాము కాసేది తొందరగా చనిపోతాం, కానీ డ్రగ్స్ తీసుకున్న ఒక్కసారి అలవాటు పడితే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. అలా మా గౌతపూర్లో ఎన్నో కుటుంబాలు ఇదైతే డ్రగ్స్ తీసుకోకుండా కానీ మందు తాగితేనే అన్యాయంగా అయిపోతున్నాయి. ఇంతకు ముందు ఉన్న నాయకుల పట్ల యువత అంతా మందు దానికి అలవాటు పడి ఈ నాశనం జరుగుతుంది ఊళ్ళో. ఎవ్వరు కూడా డ్రగ్స్కి అలవాటు పడొద్దు. మన ఎమ్మెల్యే గారు కూడా పదే రోజు ఒక ఉదయం ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్కరికి గల్లీ తిరిగి చెప్తున్నాడు. అదేవిధంగా ఒక పెద్ద మనిషి మాట విని మా ఊళ్ళో కూడా చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడైతే చాలా మంచి జరుగుతుంది. ఇంతకు ముందున్న నాయకులు ఖరాబ్ చేసినారు పిల్లలందరినీ. ఆ విధంగా కాకుండా ఎవ్వరు కూడా ఆ డ్రగ్స్కు మద్యపానానికి బానిస కాకుండా కుటుంబాలు కాపాడుకోవాలి. ఒక ఇంట్లో పెద్ద మనిషి మంచోడు ఉంటే ఇల్లంతా బాగుపడుతుంది. అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంచిగా ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గం మొత్తం మంచిగా బాగుపడుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ అవగాహన తెచ్చుకొని మద్యపానానికి దూరం ఉండి కొద్దిగా బెల్ట్ షాపులు చాలా ఎక్కువైపోయినాయి మా ఊళ్ళో కూడా. అది కూడా దృష్టికి పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు కొద్దిగా తక్కువ చేసి, ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరనే ఉన్నారనుకో 10 సార్లు పోతాడు, బయట దూరం ఉందనుకో కొంచెం ఒక్కసారి పోగలుగుతాడు. తాగడానికి అందరూ అలవాటు పడిపోయారు. కొద్దిగా తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుంది, కుటుంబాలు బాగుపడతాయి. ఆడపిల్లలు నాశనం అయిపోతున్నారు వీళ్ళ నుంచి. తాగేది, రోడ్ల మీద తిరిగేది, లేని కొట్లాటలు, లేని పంచాయతీలు అవి కాకుండా మా ఊరు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆధ్వర్యం ఈ సభాముఖంగా తెలియజేస్తాం.